నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రేయంస్ కుమార్ 41 మంది సభ్యులతో కొత్త కార్యనిర్వాహక కమిటీ ఎంపిక. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు. జనాధికార సంఘర్ష పరిషత్ ఫిర్యాదుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత పూజలు. ఎన్డీఏ కూటమి నేతలపై మండిపడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. సర్పవరం జయలక్ష్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం. డిపాజిట్ సొమ్ము కోసం బాధితుల ఆందోళన. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి గాను ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ శ్రేయంస్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే డిప్యూటీ ప్రెసిడెంట్ గా వివేక్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ గా కరణ్ రాజేంద్ర దర్జా, కోశాధికారిగా తన్మయి మహేశ్వరులు ఎంపికయ్యారు. 41 మంది సభ్యులతో ఏర్పడిన కొత్త కార్యనిర్వాహక కమిటీలో ఈనాడు ప్రతినిధి ఐ వెంకట్, సాక్షి సభ్యుడు కేఆర్పి రెడ్డితో పాటు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఆదిత్యన్, గిరీష్ అగర్వాల్, సమాహిద్బల్, సముద్ర భట్టాచార్య, హర్ముష్టి, ఎన్ కామా, గౌరవ్ చోప్రా, విజయ్ కుమార్ చోప్రా, విజయ్ జవహర్లాల్ దర్దా, వివేక్ గోయంకా, మహేంద్ర మోహన్ గుప్తా తదితరులు ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎన్నికల బ్యాండ్ల పేరిట ఆమె మోసానికి పాల్పడ్డారంటూ జనాధికార సంఘర్ష పరిషత్కు చెందిన ఆదర్శ్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన బెంగళూరు చట్టసభల ప్రతినిధులు న్యాయస్థానం సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని ఆదర్శ్ గతంలో తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నేతలు నళిన్ కుమార్ కటిల్, బిఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు. తిరుమల తిరుపతి లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని ఆలయాలలో పూజలు చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వెంకటనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ సుంకర ప్రసన్న, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పూజలు చేశారు. జగన్ వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఆయనకు స్వామిపై నమ్మకం ఉంది కాబట్టి పలు దఫాలు తిరుపతి వెళ్లారని చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నమ్మకం లేని వారు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి తప్ప నమ్మకం ఉన్నవారు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు, రాష్ట్ర ప్రధానికి తెలుసు ఆ విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందినటువంటి గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలు పెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. కాకినాడ రూరల్ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే జయలక్ష్మి బ్యాంక్ 3 ఏళ్ల క్రితం దివాలా తీసింది. అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధుల సహకారంతో బ్యాంక్ పాలకవర్గం 550 కోట్ల నిధులతో పరారైందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని డిపాజిటర్లు ఆరోపించారు. 22లో మాకు వడ్డీ కట్టి అసలు చెల్లుబాటు చేయాలని చెప్పేసి 22 ఫిబ్రవరి నెలలో నా మీద ఒత్తిడి చేస్తే అప్పు చేసి నేను తెచ్చి వడ్డీ కట్టి నేను రేపు వచ్చి తీసుకుంటానండి అని చెప్పాను. 31వ తారీఖున డబ్బులు కట్టానండి వడ్డీ. అయితే నేను 1వ తారీఖున వచ్చి తీసుకుందాం అనేసరికి బ్యాంకు సీజ్ చేశారని చెప్పేసి పోలీసు వారు, ఆ పక్కనున్న వాళ్ళ అటెండర్స్, స్టాఫ్ కూడా చెప్పారండి. అప్పటి నుంచి నేను బ్యాంకు దగ్గరికి వెళ్ళడం, అడగడం అన్నీ జరుగుతున్నా కానీ ఎవరో సమాధానం చెప్పేవారు కాదు. అయితే 22లో మాత్రం మన 23లోని మన బ్యాంకు వారు నాకు అసలు వడ్డీ కట్టేస్తే మీకు వస్తువు నెలల్లో ఇస్తాం, నెల 6 నెలల్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట్లాడలేదు. ఏం చెప్పారు మీటింగ్లో మీకు?
అంటే మీటింగ్లోని మాట్లాడిన తర్వాత చెప్తానన్నారండి. మరి మీ అందరం కూడా విజయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఎంఏఎం సొసైటీలో బాధితులమే. మరి వాళ్ళ దగ్గర సొమ్ము అప్పు తీసుకుంటే మాత్రం పైసాకి పైసా రోజు పీడించి మరీ వసూలు చేసేవారు. అటువంటిది ఇవాళ ఇక్కడ చూస్తే ఎంతో మంది కురు వృద్ధులు అందరూ కూడా 60-70 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా వారి యొక్క బాధని నిజంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. మీ అందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా అత్తగారు, మా అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరి అమౌంట్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూసినట్టయితే 70-80 ఇయర్స్ పైబడ్డ వాళ్ళే. నిజంగా ఇటువంటి వారి డబ్బు దోసేయడం అనేది ఎంత దారుణమో. నిజంగా భగవంతుడు అనే వారు ఉంటే వారికి చాలా కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. మేము జయలక్ష్మి సొసైటీలో 2016 నుంచి డిపాజిటర్ నేను. కానీ అధిక వడ్డీ ఆశ చూపించి మమ్మల్ని నిలువున ముంచేసి ఎన్నో 10 ఏళ్ళుగా మా వారి కష్టార్జితాన్ని ఇందులో డిపాజిట్ చేయడం జరిగిందండి. మొత్తం రూపాయి కూడా మాకు వెనక్కి రాలేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు 2022లో ఈవిడ ఎత్తేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఈ సొసైటీ చుట్టూ తిరుగుతూ 3 సంవత్సరాల నుంచి ధర్నాలు చేసాం. రోడ్డు బయటే కూర్చున్నాం సార్. రోడ్డు మీద పడేసిందండి మా కష్టార్జితాన్ని. మొత్తం మేము ఏదీ లేకుండా ఈ రోజున పిల్లల చదువులకు కానీ, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, మాకంటూ ఆధారం కానీ ఏదీ లేకుండా రోడ్డును పడిపోయి ఈ రోజు నిలువు నీడ లేకుండా అయిపోయింది సార్ మా పరిస్థితి. మా సొసైటీలో 20,000 మంది బాధితులు సార్. మందులకి డబ్బులు లేవు, ఆరోగ్యం సహకరించట్లేదు. ఏజ్ అయిపోయింది. 80% మంది ఇందులో సీనియర్ సిటిజన్సే ఉన్నారు. మొత్తం పోగొట్టుకుని ఈ రోజున ఏదీ లేకుండా అయిపోయామండి. మాకు మేమే మొత్తం క్లోజ్ అయిపోతే రోడ్డు మీద 2 ఏళ్ళు ధర్నాలు చేసి సొసైటీ తెరిపించుకుని ఈరోజు మేము ఒక బోర్డు ఎన్నుకుని ఈ చైర్మన్ గారిని మేము పెట్టుకోవడం జరిగింది. నా పేరు ఎస్ శ్రీనివాస్ అండి. నేను ఆర్టీసీలో రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో విజయలక్ష్మి బ్యాంకులో డిపాజిట్ చేశాను. సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి డిపాజిట్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. మొన్న 22 ఏప్రిల్లో ఈ బ్యాంకు క్లోజ్ చేసినట్టు తెలిసి బాధపడ్డాం. మాకు పెన్షన్, పిఎఫ్ పెన్షన్ 2,200 మాత్రమే వస్తుంది. దాంతో చాలా ఇబ్బంది పడుతూ చూస్తున్నాను. ఇదివరకు వీళ్ళు ట్రై చేస్తున్నారు, ప్రాసెస్లో ఉందని చెబుతున్నారు. ఇవాళ మీటింగ్ కూడా ఏమన్నా తీపి కబురు ఏమన్నా చెబుతారేమో అని చెప్పి వచ్చాము. ఎస్బీఐలో పనిచేస్తున్న నందకుమార్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశారంటూ వనస్థలిపురంకి చెందిన ఓ యువతి ఆందోళనకు దిగింది. 6 నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయని, అప్పటి నుండి తరచూ కలిసేవారమని బాధితురాలు తెలిపింది. ఇప్పుడు ఉన్నట్టుండి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె వాపోయింది. నందకుమార్ తనను మానసికంగా, శారీరకంగా వాడుకొని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించింది. మా ఇంటికి వచ్చాడు సార్. సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒకడు వచ్చారు. 5 వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు. నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఇంటి కిటికీకి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నల్ల చెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే వాటికి ఎదురుగా ఉన్న తన 2 ఇళ్లు, షెడ్లను అధికారులు కూల్చివేసేస్తారనే భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె మొగోళ్ళ సరిగా పనులు చేసి అన్ని చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే, వాళ్ళు కూర్చొని తినలే. ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు అది చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు. ఆమె చాలా ధైర్యవంతురాలు, కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు
అనుకుంది కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు నాకు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధ్యక్షుడు జగన్ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గదిలో కూర్చొని బైబిల్ చదువుతానంటున్న జగన్ చర్చికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తాను మాత్రం హిందువుగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తానని, చర్చికి వెళ్లి క్రైస్తవుల ఆచారాలను పాటిస్తానని, మసీదుకి వెళ్లి ముస్లింల విధానాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. తిరుమలకు అనేక మంది దేశ విదేశీయులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకాలు చేస్తున్నప్పుడు జగన్ సంతకం చేయకపోవడం పద్ధతేనా అని ప్రశ్నించారు. జగన్ విశ్వసనీయత లేని వ్యక్తి అని చంద్రబాబు ఆక్షేపించారు. లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరొచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. అందుకని ఈరోజు నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నా నేను బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో రూమ్లో చదవాలి, బయట కూడా చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్ ఎందుకు చర్చకి పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను. మసీదుకు పోతాను, వాళ్ళని గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సి, నేను లోపల ఎందుకు చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్. నేను తప్పుపట్టడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? అలాంటివి చెప్తే దళితులు రానిరా, దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోవడానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. ఉక్కు కార్మికుల జీవితాలు చీకటిమయం కాబోతున్నాయి. ఇప్పటికే 4,000 మంది కార్మికుల డేటాను యాజమాన్యం తొలగించింది. 16,000 మంది ఉక్కు కర్మాగారంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తుండగా డీపీ, నాన్ డీపీ పద్ధతుల్లో కార్మికులను విభజించి యాజమాన్యం కర్మాగారంలో ఉపాధి కల్పించింది. ఉక్కు యాజమాన్యం కార్మికులను తొలగిస్తే వేలాది కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఇప్పుడు విశాఖపట్నంలో చోటు చేసుకుంది. గత
4 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక, చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుంచి ఆ చిరుత ఆహారంగా జంతువులను తిన్న ఆనవాళ్లు కనబడలేదు. దీంతో ఆహారం కోసం బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన చెరువు, కడియం ప్రాంతాలలో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తగడలను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు అన్నారు. కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన విజయరాజు బదిలీ కావడంతో రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాను అరసవెల్లి డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ కాకినాడకు బదిలీ కావడం జరిగిందని తెలిపారు. గతంలో రాజమండ్రిలో హస్బెండ్ కమిషనర్ గా పనిచేయడం జరిగిందని, కాకినాడలో 2 సంవత్సరాలు డిప్యూటీ కమిషనర్ FAC గా పనిచేయడం జరిగిందన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈరోజు ఉదయం 10 గంటలకి డిప్యూటీ కమిషనర్ కాకినాడగా నేను ఛార్జ్ తీసుకున్నాను. మరి ఈ డిప్యూటీ కమిషనర్కి తూర్పు, పశ్చిమ, కృష్ణా 3 జిల్లాలు, ఇటీవల జిల్లాలు కూడా బైఫర్కేషన్ అవడంతో సుమారు 7 జిల్లాలు, ఈస్ట్ ఏమో 3 జిల్లాలు, వెస్ట్ 2 జిల్లాలు, కృష్ణా 2 జిల్లాలు. 7 జిల్లాలు కూడా నేను ప్రీవియస్లీ ఐ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఎట్ రాజమండ్రి అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ డిప్యూటీ కమిషనర్ ఫర్ 2 years. I know this administration very well. మోరోవర్ ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో కూడా నేను పూర్వం పనిచేసిన అనుభవంతో ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవి కూడా చాలా ఈజీగా నేను పరిపాలన కొనసాగిస్తాను. మరి లోకల్లో ఉన్నటువంటి మా ఈఓలు, మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు మా ఉన్నతాధికారులు సలహాలు, సూచనల మేరకు శక్తివంచన లేకుండా ఈ ఉప కమిషనర్ కాకినాడ పదవిని దిగ్విజయంగా నెరవేరుస్తానని తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు అన్యాక్రాంతమయ్యి కోర్టుల్లో, మన ట్రిబ్యునల్ కోర్టులో ఎవిక్షన్లు అయ్యి పెండింగ్లో ఉన్న కేసులన్నింటి మీద కూడా రివ్యూ చేసి వెంటనే దేవస్థానాన్ని స్వాధీనపరచడంలో సంబంధిత సహాయ కమిషన్ వారి సహాయాలతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో పశు సంవర్ధక శాఖ వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రేబిస్ కు లేదు చికిత్స, టీకా ఒకటే సురక్ష అంటూ సిబ్బంది నినాదించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధిపై ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి గురించి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామయ్య మాట్లాడుతూ రేబిస్ కు అన్ని ఆసుపత్రుల్లోని టీకా ఉంటుందని, బాధితులు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రేబీస్ నిర్మూలన వ్యాధికి దినోత్సవానికి మనం సెప్టెంబర్ 28వ తారీఖున మొత్తం అంతా ప్రపంచం అంతా మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, రేబీస్ వ్యాధి అంటే ఏంటి, దానికి చికిత్స లేదు కాబట్టి వ్యాక్సిన్ మాత్రమే మరి దానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనిపై అవగాహన కల్పించాలని చెప్పేసి మరి మన డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ చేపట్టాము. ఈ ర్యాలీలో భాగంగా మా డాక్టర్లు అలాగే మా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే రేబీస్ నివారణకి మనం మన జిల్లా వ్యాప్తంగా 32,000 టీకాలు మనం అందుబాటులోకి ఉంచాం. ఈ 32,000 టీకాలు కూడా
యూనివర్సిటీ డే సందర్భంగా జూలై 6న మనం వేయటం జరిగింది. ఇంకా ప్రతి హాస్పిటల్లో కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడ ఏ పెంపుడు డాగ్స్ ఏమి వచ్చినప్పుడు కూడా మనం చేయడానికి మనకి అవకాశం అయితే ఉంది. టీకాలు అయితే మనకి ఇబ్బంది లేదు. మా గౌరవ సంయుక్త సంచాలకుల వారి ఆదేశం మేరకు సంయుక్త సంచాలకుల వారు, ఉప సంచాలకుల వారి ఆఫీస్ నుంచి, అలాగే వెటనరీ పాలిక్లినిక్ నుంచి డాక్టర్లు, జూనియర్ డాక్టర్స్, సిబ్బంది అందరూ కూడాను జూనోసిస్ ప్రపంచ రేబీస్ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే క్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడలో జంతు ప్రేమికులకు అందరికీ, అలాగే పెంపుడు జంతువులు పెంచే వాళ్ళందరికీ కూడాను రేబీస్ మీద అవగాహన ఉంది. అయినా కానీ కుక్కల కాటు వల్ల మనుషులకు ఇబ్బంది రాకుండా మన హాస్పిటల్ అయితే 24/7 వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడాను రేబీస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో 6 నెలల క్రితం ప్రారంభమైన రాష్ట్ర మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ అది. ఇప్పటి వరకు ఒక్క ఫుడ్ శాంపిల్ కూడా అక్కడ పరీక్షించకపోవడం ఆశ్చర్యంగా ఉంది కదూ. బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఇదే అంశంపై పార్టీ శ్రేణులతో కలిసి ల్యాబ్ను విజిట్ చేశారు. అధునాతన పరికరాలు, కొంతమంది సిబ్బంది నామమాత్రంగా ఉన్నారు తప్పితే ఇక్కడ చేపట్టాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 30 కోట్ల రూపాయల ప్రాజెక్టులో కేవలం 2 కోట్ల రూపాయల పరికరాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయని, ఏపీ ప్రభుత్వం దీనిపై చొరవ చూపించి వెంటనే మిగిలిన పనులు పూర్తి చేయాలని రవీంద్ర విజ్ఞప్తి చేశారు. ఆహార కల్తీ ఇటీవల కాలంలో అనేక రకాలుగా జరుగుతున్న కారణంగా రాష్ట్రానికే తలమానికంగా ఉండాల్సిన ఫుడ్ ల్యాబొరేటరీ ఇప్పటికీ కార్యకలాపాలు మొదలు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ అవడం అందరం గమనించాం. గత ప్రభుత్వం హయాంలో వారు కొన్న నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ అని, అది కొన్ని జంతువుల వ్యర్థాల నుంచి తీసిందని చెప్పి, కొవ్వు నుంచి తీసిందని చెప్పి మనకి నివేదిక రావడం జరిగింది. అది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. దీంతో ఒక్కసారిగా భారతదేశం యావత్తు ఉలిక్కిపడింది. ఈ సందర్భంగా అసలు మనం ఎక్కడున్నాం, టెస్టింగ్ ల్యాబ్స్ ఎక్కడున్నాయి, అసలు ప్రొసీజర్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అని ఒకసారి పరిశీలించేందుకు విశాఖపట్నం సంబంధించి ఇటీవల ఫిబ్రవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించిన FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేత నడపబడుతున్న సంస్థ ఇది. ఇక్కడ స్టేట్ ల్యాబొరేటరీకి రావడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే 6 నెలల క్రితమే ఇది ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రారంభించినా ఈ రోజు వరకు ఒక్క టెస్ట్ కూడా ఇక్కడ జరగలేదన్నది మనం గమనించాలి. ఇక్కడ టెస్ట్ చేయాల్సిన ప్రతి శాంపుల్ని కూడా ప్రైవేట్ ల్యాబ్స్ పంపించడం, 15 నుంచి 20 వేలు దానికి ఖర్చు పెట్టడం గమనించాలి మీరు. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులు. పూర్తి స్థాయిలో దీన్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ ల్యాబ్ పంపాల్సిన అగత్యం ఏమొచ్చిందన్నది మేము ఇక్కడ అధికారులు మేము అడుగుతున్నాం. అయితే సంబంధించిన అధికారులు పూర్తిగా ఇక్కడ అందుబాటులో లేకపోవడం కొంత ఇన్ఫర్మేషనే మనకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇది అతి త్వరలోనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉంచాలని చెప్పి కోరుతున్నాం. ఒక్క దేవాలయాల్లోనే కాదు, ప్రతి హోటల్లోనే కూడా పానీపూరి బండి కానివ్వండి, బజ్జీల బండి కానివ్వండి, ప్రతి చోట కూడా కల్తీ జరుగుతూ ఉండడం మనం గమనించాలి. అంటే వారు తెలుసో తెలియకో చేస్తున్నారు. మనం టెస్ట్ చేసి శాంపిల్స్ చూసిన తర్వాత వాటి యొక్క నిబద్ధత గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. ఒక విషయం గమనించండి అందరూ కూడా, మనం ఈరోజు ఏవైతే స్ట్రీట్ ఫుడ్ తింటున్నామో, హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటున్నామో, ప్రతి దాంట్లోనే ఇంచుమించు కొన్ని కల్తీ అవశేషాలు గమనించవచ్చు. వాటి వల్ల క్యాన్సర్ లాంటి రుగ్మతలు కూడా రావడం మనం గమనించవచ్చు. ఫ్యాటీ లివర్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇంకా అనేక కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ కంప్లైంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా కానీ టెస్టులు జరుగుతాయి కనుక టెస్ట్లో నివేదిక కూడా తక్షణమే, అంటే వెంటనే ఆ రిపోర్ట్ వస్తే దానికి తగ్గ చర్యలు తీసుకొని వాళ్ళ సంబంధిత అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడం, పెనాల్టీలు వేయడం, లేదంటే వారి తాలూకా లైసెన్స్ రద్దు చేయడం, ఇలాంటివి చేస్తే ఈ కల్తీ తగ్గుతుంది. తద్వారా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేయాల్సింది ఏదన్నా పూర్తి స్థాయిలో చేసి ఇక్కడ పర్యవేక్షణకు కూడా ఇంకెవరినన్నా బయట నుంచి థర్డ్ పర్సన్ని వెయ్యాలి అబ్జర్వేషన్ కోసం అని చెప్పి మేము కోరుతున్నాం. లోపము ఒక్క విషయం ఏంటంటే అధికారుల దగ్గర లోపం అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రైవేట్ ల్యాబ్స్ పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాబ్ పెట్టుకుని ఇక్కడ ల్యాబులు ఇంతవరకు ఎందుకు టెస్టులు చేయలే? ఇక్కడ ఒక ల్యాబ్ 2 crores ఎస్టాబ్లిష్ అయిందని చెప్తున్నారు ఆల్రెడీ. మరి ఎందుకు దాంట్లో ఇంతవరకు టెస్టులు చేయట్లేదు? ఇది మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన ల్యాబ్ అంటే 15 నుంచి 20 వేలు ఒక టెస్ట్ ఖర్చు పెడుతుంటే అందులో ఎంత తిరిగి వస్తుంది వీళ్ళకి? అసలు ఆ ల్యాబ్ ఇచ్చే నివేదిక కరెక్ట్ అని ఎలా అనుకోవాలి? ఇవన్నీ లోపాలు ఉన్నాయి. ఇక్కడ జరిగితే కనుక అది కరెక్ట్గా ఖచ్చితంగా వస్తుందనేది ఒక నమ్మకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.